ఎన్టీఆర్ ఎన్టీఆర్కు తెలుగు ప్రజల గుండెల్లో ఒక సుస్థిర స్థానం ఉంది, ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయగలరని మీరు భావిస్తున్నారా? చేయగలగరా అసలు ఎవరన్నా? నేను ఇక్కడ ఒక చిన్న సంఘటన మీతో పంచుకోదలుచుకున్నానండి. అంటే సంఘటన చిన్నదే, కానీ దాని యొక్క అర్థం చాలా ప్రగాఢమైనది. ఇప్పుడు నాన్నగారు ఈ వైస్రాయ్ సంక్షోభం సందర్భంలో నేను నాన్నగారి దగ్గర ఒకనొక సందర్భంలో గట్టిగా వారితో వాదించాను. నాన్న, మీకు రాజకీయాలు ఏమిచ్చింది, మీకు ఆత్మక్షోభ తప్పించి అని చెప్పి నేను చెప్పినటువంటి నేపథ్యంలో వారు నా భుజం తడుతూ, అమ్మా, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్ళి అడుగు, రామారావు ఎవరు అని చెప్పి నువ్వు అడిగితే ప్రతి వారు కూడా గుండె మీద చేయి వేసుకుని నావాడు అంటారు, మావాడు అని కూడా అంటారు, నావాడు అని చెప్పి అంటారు. ఎందుకంటే నాకేం కావాలి అన్నారు. అంటే ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను దీన్ని చెప్తున్నానండి. సో ఈ విధంగా పార్టీలకు అతీతంగా ఎటువంటి భేదాలు లేకుండా అన్ని వర్గాల వారు, అన్ని వర్ణాల వారు ప్రేమించి అభిమానించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సో ఐ పర్సనలీ ఫీల్ హీఈస్ అ మ్యాన్ అపార్ట్. ఐ కాంట్ పుట్ ఎనీబడి, ఎవరిని కూడా ఐ కాంట్ పుట్ దెమ్ క్లోజ్ టు హిమ్ ఎనీవే. అయినా కూడా ఎవరికి ఉన్నటువంటి ప్రాధాన్యతలు, ఎవరికి ఉన్నటువంటి కేపబిలిటీస్ వారికి ఉంటాయి. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ రియల్లీ కంపేర్ హిమ్ టు ఎనీబడి. ఈస్ బియాండ్ కంపారిజన్. సంఖ్యాక్రమంలో చూసుకుంటే ఏ పార్టీలకు ఏ స్థానం మీరు ఇస్తారు? వేరే పార్టీల గురించి నేను మాట్లాడదలుచుకోలేదండి. బట్ డెఫినెట్లీ ఐ కెన్ సే దట్ కాంగ్రెస్ విల్ ఎమర్జ్ ది అల్టిమేట్ విన్నర్ అని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. బెనిఫిషరీస్, లబ్ధిదారులు వాటిని పొందగలుగుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సామాజిక, ఆర్థిక, ఆహార భద్రతని అందించేటువంటి ఒక అనేక కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. కనుక ఈ నేపథ్యంలో ఐ కెన్ ఆల్వేస్ సే దట్